అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. హీరో గోపిచంద్ మరో ప్రతిష్టాత్మక చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ సినిమా రానుంది. హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. IB71, గాజీ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 33వ చిత్రంగా ఇది రానుంది. భారతీయ చరిత్రలో కీలకమైన మరచిపోలేని సంఘటనలతో దీన్ని రూపొందిస్తున్నారు. గోపీచంద్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని పాత్రలు కనిపించనున్నట్లు టీం పేర్కొంది. 7వ శతాబ్దం నాటి సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఇండస్ట్రీలోని గొప్ప సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. ఇందులో భాగం కానున్న నటీనటులు, టెక్నికల్ టీంను ప్రకటించనున్నారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. హిందీలో ఇప్పటి వరకు ఖుషీ కపూర్ 3 సినిమాల్లో నటించింది. ఆ 3 బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. మొన్నటికి మొన్న ఒక సినిమాతో వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఇండస్ట్రీలో ఖుషీ కపూర్ నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ కిడ్స్ కి సక్సెస్ రాకున్నా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. తద్వారా కొన్నాళ్ల తర్వాత సక్సెస్ దక్కే ఇండస్ట్రీలో నిలదొక్కునే అవకాశాలుంటాయి. ఇప్పుడు ఖుషీ కపూర్ కి తండ్రి నుంచి పెద్ద ఆఫర్ దక్కిందని తెలుస్తుంది. ఖుషీ కపూర్ తో మామ్ సినిమాను సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు బోనీ కపూర్ ప్రకటించాడు. శ్రీదేవి చివరి సినిమాగా మామ్ నిలిచింది. ఆమె భర్త అయిన బోనీ కపూర్ కి మామ్ సినిమా చాలా స్పెషల్ గా నిలుస్తుంది. అందుకే మామ్ సినిమాకు సీక్వెల్ చేయాలని కోరుకుంటున్న బోనీ కపూర్ అందులో తన చిన్న కూతురు ఖుషీ కపూర్ను నటింపచేయాలని భావిస్తున్నాడట. బోనీ కపూర్ ఈ మధ్యకాలంలో నిర్మాతగా వరుసగా హిట్ సినిమాలను రూపొందిస్తున్నాడు. కనుక మామ్ సినిమా సీక్వెల్ సైతం మంచి సబ్జెక్టుతో నిర్మించే అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటి రష్మిక మందనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అటు రాజకీయ పార్టీల నేతలతో పాటు సినీ ప్రముఖులు సైతం విమర్శలు గుప్పించారు. దాంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే దిగొచ్చి తన వ్యాఖ్యలపై వివరణిచ్చారు. వాస్తవానికి గత వారంలో కర్ణాటకలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఈ వేడుకలకు రష్మిక మందన హాజరయ్యేందుకు అంగీకరించలేదంటూ రవి గనిగా మండిపడ్డారు. ఆమెకు గుణపాఠం చెప్పాలన్నారు. కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం నేర్చుకోవాలంటూ సూచించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరు కావాలని గతేడాది ఎన్నోసార్లు రష్మికను కోరామని, కర్ణాటకకు వచ్చేంత సమయం తనకు లేదని చెప్పిందని, తమ ఇల్లు హైదరాబాద్లో ఉందని, కర్ణాటక ఎక్కడో తనకు తెలియదన్నట్లుగా మాట్లాడిందన్నారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ భాష పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తున్నారని, ఆమెకు సరైన పాఠం నేర్పించాల్సిన అవసరం లేదా అంటూ స్పందించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు మండిపడ్డారు. రష్మికకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఎట్టకేలకు రవి గనిగా వివరణిచ్చారు. రష్మికకు గుణపాఠం నేర్పుతానని చెప్పానని, జీవిత పాఠాలు చెప్పాలనుకున్నానని, కానీ దాడి చేయాలనేది తన ఉద్దేశం కాదన్నారు. ఎక్కిన నిచ్చెన లేకపోతే కింద పడిపోతావని చెప్పానన్నారు. రష్మికకు ఆహ్వానం పంపిన కర్ణాటక రాష్ట్ర కార్యక్రమానికి హాజరు కాలేదన్నారు. ఈ రాష్ట్ర ఆహారాన్ని తింటూ పెరిగావని, అందుకే ఈ రోజు అక్కడున్నావని, నువ్వు నీ కాళ్లపై నిలబడగలిగావన్నారు. తాను సైతం రష్మిక సినిమా చూశారని, తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానన్నారు. మన రాష్ట్రం, మన భూమి, కన్నడ భాషను గౌరవించాలని పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్ నటిస్తున్న చిత్రం జాట్. టాలీవుడ్ యాక్టర్ గోపిచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సన్నీ డియోల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. రెజినా కెసాండ్రా ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణదీప్ హుడా విలన్ గా నటిస్తున్నారు. తాజాగా రణదీప్ హుడా రోల్ ను పరిచయం చేసే గ్లిమ్స్ షేర్ చేశారు. ఇందులో రణతుంగ పాత్రలో నటిస్తున్నాడు రణదీప్ హుడా. నాకు నా పేరంటే చాలా ఇష్టం అంటూ రణదీప్ హుడా తనను తాను ఎలివేట్ చేసుకుంటూ సాగే సంభాషణలతో కట్ చేసిన గ్లిమ్స్ స్టన్నింగ్ గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ కాగా అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. SDGM ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది చిత్ర యూనిట్.
పుష్ప 2 ది రూల్కి వచ్చిన లాభాలను చిన్న చిత్రాలకు బడ్జెట్ రాయితీకి వినియోగించాలని, జానపద కళాకారుల పెన్షన్ కోసం కేటాయించాలని తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది నరసింహారావు ఈ పిల్ దాఖలు చేశారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వల్ల పుష్ప 2 చిత్రానికి భారీగా ఆదాయం వచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరీ బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చిందన్నారు. బెనిఫిట్ షో, టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడానికి గల కారణాలేంటో చెప్పలేదని న్యాయస్థానానికి వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిత్రాల లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని కోరారు. ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల వసూలు ముగిసింది కదా అని సీజే ప్రశ్నించగా వాటి వల్ల వచ్చిన లాభం గురించే పిటిషన్ దాఖలు చేశామని న్యాయవాది వివరించారు. అయితే అందుకు తగిన విధంగా సుప్రీంకోర్టు తీర్పు కాపీని సమర్పించారని ఆదేశిస్తూ విచారణ హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2, రష్మిక కథానాయిక. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. శివ శంకర పాట రీసెంట్ గా రిలీజ్ చేసిన 2 టీజర్తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ లవ్ మెలడీ సాంగ్ ను సోమవారం రిలీజ్ చేశారు. విష్ణు మంచు ప్రీతి ముకుందన్ కనిపించే సగమే చెరిసగమే అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను రేవన్ సాహితీ చాగంటి ఆలపించారు. స్టీఫెన్ దేవసి బాణి హృదయాన్ని హత్తుకునేలా ఉంది. శ్రీమణి సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ చిత్రీకరించిన తీరు, ఇక ప్రభుదేవ, బృంద కొరియోగ్రఫీ చేసిన విధానం, విష్ణు మంచు ప్రీతి ముకుందన్ చూపించిన తీరు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. శివభక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. విష్ణు మంచు కన్నప్పగా, అక్షయ్ కుమార్ శివుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ పార్వతీమాతగా ఈ చిత్రంలో కనిపించనున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, బ్రహ్మానందం వంటి అద్భుతమైన తారాగణంతో తెరకెక్కిన కన్నప్ప ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. సమంతా రూత్ ప్రభు తన సొంత బ్యానర్లో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అదే టాలీవుడ్లో ఎన్నడూ లేని విధంగా తన బ్యానర్లో పనిచేసే ఆడమగ నటులకు సమాన వేతనాలు చెల్లిస్తానని ప్రకటించి ఆశ్చర్యపరిచింది. నిజానికి మేల్ స్టార్స్ కి ఉండే పారితోషికాలు ఫీమేల్ స్టార్స్ ఉండవు. కానీ సమంతా ఈ రూల్ని బ్రేక్ చేస్తానని భరోసా కల్పించారు. అలాగే సమంతా బ్యానర్లో రెగ్యులర్ స్టార్ హీరోస్తో సినిమాలుండవు. ఇందులో ప్రతిభావంతులకు ప్రయోగాత్మక కంటెంట్ ఉన్న సినిమాల్లో అవకాశాలను కల్పిస్తారు. డిసెంబర్ 2023లో త్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన సమంత ఆ సమయంలో ఇన్స్టాలో ఇలా రాసింది: త్రలాలా మూవింగ్ పిక్చర్స్ మోడర్న్ డే సినిమాలు తీస్తుంది. నేటి తరం ఆలోచనలను ప్రతిబింబించే కంటెంట్ రూపొందించే లక్ష్యం పెట్టుకుంది. మన సామాజిక నిర్మాణం, బలం, సంక్లిష్టతను మాట్లాడే కథలను ఆహ్వానించి ప్రోత్సహించే ఒక స్థలం ఇది. అర్థవంతమైన, ప్రామాణికమైన కథలను చెప్పడానికి ఫిల్మ్ మేకర్స్ కి ఇది ఒక వేదిక అని సమంత వ్యాఖ్యానించారు. సమంతతో తదుపరి చిత్రానికి ప్లాన్ చేసిన దర్శకురాలు నందిని రెడ్డి వేతన అసమానతను పరిష్కరించేందుకు తన స్నేహితురాలు సమంత కృషి గురించి మాట్లాడారు. సమంతకు చెందిన త్రలాలా మూవింగ్ పిక్చర్స్ తన మొదటి ప్రొడక్షన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి వేతన సమానత్వాన్ని హామీ ఇచ్చారని తనతో చెప్పారని నందిని రెడ్డి వెల్లడించారు. బంగారంలో ప్రధాన పాత్ర పోషించిన సమంత తన బ్యానర్ చిత్రానికి వేతన సమానత్వాన్ని హామీ ఇచ్చిన మొదటి భారతీయ స్టార్ కావచ్చు అని అన్నారు. బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ఒక ప్యానెల్ చర్చలో దీన్ని నందిని రెడ్డి వెల్లడించారు. ప్యానెల్ పాల్గొన్న కన్నడ స్టార్ రమ్య, డిఓపి ప్రీతా జయరామన్ కూడా సమంత ప్రయత్నాన్ని ప్రశంసించారు. మొత్తానికి రిలీజ్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హర్షవర్ధన్ కి ఇప్పుడు కొత్త అవకాశాలు వెంటొస్తున్నాయి. తాజాగా సైఫ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ ఫ్రాంచైజ్ చిత్రం రేస్ 4లో అవకాశం అందుకున్నాడు. ఇందులో అతడు విలన్ గా నటిస్తున్నాడని సమాచారం. సైఫ్ అలీ ఖాన్ రేస్ 4లో గ్రాండ్ రిటర్న్ ఇస్తున్నాడు. కానీ సినిమా దర్శకుడు, నటీనటులు లొకేషన్స్ల గురించి వివరాలు గోప్యంగా ఉంచారు. తాజా సమాచారం మేరకు హర్షవర్ధన్ రాణే ఫ్రాంచైజ్ లో చేరుతున్నాడు. రేస్ 4లో విలన్ పాత్ర కోసం హర్షవర్ధన్ రాణే దర్శక నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు. ఫిల్మ్ఫేర్ కథనం ప్రకారం 2025లో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకటిగా మారాడు హర్షవర్ధన్. సనం తెరీ కసం రిలీజ్ లో సక్సెస్ సాధించడం అతడికి కొత్త ద్వారాలు తెరిచింది. ప్రస్తుతం పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. రేస్ 4 టీంలో మరో క్రేజీ స్టార్
సిద్ధార్థ్ మల్హోత్రా కూడా చేరతారని కథనాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్, హర్షవర్ధన్ ఇద్దరూ విలన్స్ గా నటిస్తారా లేక హర్ష్ సిద్ధార్థ్ నడుమ ఫేస్ ఆఫ్ ఉంటుందా అన్నది వేచి చూడాలి. ఇటీవల నిఖిల్ అద్వానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు సైఫ్ కి సన్నిహితుడైన ఓం రౌత్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది యాక్షన్ థ్రిల్లర్ కు కొత్త పరిణామం. కన్నడ నటి రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 14.8 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించిన అనంతరం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. రణ్యారావు ప్రముఖ డీజీపీ కుమార్తె కావటం విస్తుగొలిపే విషయం. తాజా సమాచారం మేరకు రణ్యారావుకు కోట్లాది రూపాయల విలువ చేసి 12 ఎకరాల భూమిని కర్ణాటక ప్రభుత్వం కట్టబెట్టిన విషయం బయటపడింది. 2023లో కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు 12 ఎకరాల పారిశ్రామిక భూమిని రణ్యారావు కోసం కేటాయించింది. 2023 జనవరిలో బసవరాజ్ బొమ్మాయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం రణ్య, ఆమె సోదరుడు రిషబ్ డైరెక్టర్లుగా ఉన్న సిరోడా ప్రైవేట్ లిమిటెడ్ కు భూమిని మంజూరు చేసింది. ఆమె కంపెనీ స్టీల్ టీఎంటీ బార్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయడానికి 138 కోట్లు పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. ఈ భూమి తుముకూరు జిల్లాలోని సిరా పారిశ్రామిక ప్రాంతంలో ఉంది. 137వ రాష్ట్ర స్థాయి సింగిల్ విండో క్లియరెన్స్ కమిటీ సమావేశంలో కేటాయింపునకు ఆమోదం లభించింది. ఇప్పుడు మెసర్స్ సిరోడా కంపెనీ అధినాయకురాలు రణ్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో చిక్కుకోవడంతో ఇది సమస్యల్లో పడనుందని సమాచారం. రణ్యారావు కంపెనీ స్టీల్ టీఎంటీ బార్లు, రాడ్లు, ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనను పంపారు. ఈ ప్రాజెక్ట్ సుమారు 160 ఉద్యోగులను సృష్టిస్తుందని అంచనా. మెసర్స్ సిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 21 ఏప్రిల్ 2022న స్థాపించామని, బెంగళూరులో ఇది ఉందని కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. కేటాయించిన భూమిని కంపెనీకి అప్పగించారా లేదా అన్న దానిపై పారిశ్రామిక శాఖ వెల్లడించాల్సి ఉంది. టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మాళవిక శర్మ తన ఫోటో షూట్స్ తో కుర్రకారును గట్టిగానే ఆకట్టుకుంటుంది. సినిమాలో అవకాశాలు తగ్గినా సోషల్ మీడియా ద్వారా తన ప్రత్యేకమైన స్టైల్ ని చూపిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఇటీవల ఈ భామ ఓ బోల్డ్ ఫోటోషూట్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ అండ్ వైట్ టోన్ లో తీసిన ఈ ఫోటో ఆమె స్టన్నింగ్ లుక్స్ తో వైరల్ అవుతుంది. మూడ్ ఫోటోగ్రఫీకి కొత్త దారులు వేసేలా మాళవిక చూపిన ఎక్స్ప్రెషన్స్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేశాయి. నేల టికెట్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మాళవిక శర్మ ఆ తర్వాత రెడ్ చిత్రంతో సక్సెస్ అందుకుంది. కానీ అనంతరం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తమిళ సినిమాలకు వెళ్లిపోయింది. ఇటీవల కాఫీ విత్ కాదల్, భీమా, హరోం హరా వంటి చిత్రాల్లో నటించినా అవి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో మాళవిక తన కెరీర్ను నడిపించుకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఫోటో షూట్స్, బ్రాండ్ ప్రమోషన్స్ తో పాటు తన గ్లామరస్ పిక్చర్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. తాజాగా వచ్చిన ఈ ఫోటోషూట్ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఓపెన్ షర్ట్, బోల్డ్ లుక్స్ తో మాళవిక తన హాట్ సైడ్ ని చూపిస్తూ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. కొందరు మహిళలు అణిచివేయబడ్డానికి కాదు, వారిని అర్థం చేసుకునే ఎవరో ఒకరొస్తే వారితో స్వేచ్ఛగా పరిగెత్తడం ఉత్తమం అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ మాటలు ఆమె గ్లామర్ లుక్స్ తో మిళితమై నెట్టింట్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు ఈ ఫోటోషూట్స్ పై లైక్లు, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. గతంలోనూ మాళవిక సోషల్ మీడియాలో చాలా గ్లామరస్ లుక్ షేర్ చేసుకుంది. కానీ ఈసారి పూర్తి బోల్డ్ స్టైలింగ్ తో దర్శనమివ్వడం విశేషం. టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడు కొత్తగా డేటింగ్ ప్రారంభించాడు అంటూ పుకార్లు మొదలయ్యాయి. ఆర్జే మహ్వాష్ ఛాంపియన్స్ ట్రోఫీలో అతడితో కలిసి కనిపించడంతో ఈ డేటింగ్ రూమర్స్ వేడెక్కుతున్నాయి. ఈ జంట కలిసి హాయిగా కనిపించారు. మహ్వాష్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేసిన వీడియోల్లో కూడా కలిసి కనిపించారు. ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ, చిల్లింగా నవ్వుకుంటూ సన్నిహితంగా కనిపించారు. దీంతో వారి సంబంధం గురించి కొత్త ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆర్జే మహ్వాష్ గతంలో దీన్ని ఖండించిన విషయాన్ని మరవకూడదు. 2024లో వారిద్దరూ కలిసి ఉన్న క్రిస్మస్ ఫోటో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఊహాగానాలు మరింత తీవ్రమయ్యాయి. అభిమానులు హార్దిక్ పాండ్యా, జాస్మిన్ వాలియా ఇద్దరిని అదే కార్యక్రమంలో కలిసి మెలిసి జాలీగా ఉండటాన్ని కూడా చూశారు. చాహల్, మహ్వాష్ మధ్య డేటింగ్ పుకార్లు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. డిసెంబర్ 2024లో చాహల్ తన భార్య కొరియోగ్రఫర్ ధనశ్రీ వర్మ నుండి విడిపోయారని కథనాలొచ్చాయి. అదే సమయంలో క్రిస్మస్ వేడుక నుండి ఆర్జే మహ్వాష్ తో చాహల్ ఫోటో వైరల్ అయింది. ఆ సమయంలో మహ్వాష్ తనపై వస్తున్న నిరాధారమైన పుకార్లను ఖండించారు. అవన్నీ నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి అని పేర్కొన్నారు. స్నేహితులు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి ప్రైవసీనివ్వాలని కోరారు.
అయితే ఇప్పుడు మరోసారి బహిరంగంగా క్రికెట్ మ్యాచ్లో జంటగా కనిపించడంతో మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. ఆమెవరు అంటూ పలు జాతీయ మీడియాలు కథనాలు వైరల్ చేశాయి. అయితే అభిమానులు మహవాష్ గతంలో పుకార్లను ఖండించిన విషయాన్ని కూడా సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితులు కలిసి కనిపించకూడదా అని ఆర్జే మహవాష్ వ్యాఖ్యానించిన విషయాన్ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా పుకార్లు పుట్టించొద్దని కూడా ఆర్జే మహవాష్ కోరిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అవతార్ ఫ్రాంచైజ్ లో అవతార్ 1, అవతార్ 2 విడుదలై $1 బిలియన్ వసూళ్లతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అవతార్ తో పోలిస్తే అవతార్ 2 ఆశించినంత వసూలు చేయకపోయినా కలెక్షన్స్ పరంగా కొదవేమీ లేదు. ఇప్పుడు అవతార్ 3 ఎప్పుడు విడుదలవుతుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు. దర్శక నిర్మాత జేమ్స్ కెమెరూన్ తాజాగా అవతార్ 3 గురించి కొత్త అప్డేట్ అందించారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ రన్ టైం చాలా సుదీర్ఘంగా ఉంటుందని అన్నారు. ఏడాది డిసెంబర్ 19న థియేటర్స్ లో విడుదలకు సిద్ధమవుతున్న అవతార్ 3 రన్ టైం రెండో భాగం కంటే ఎక్కువగా ఉంటుందని ధృవీకరించారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ 3 గంటల 12 నిమిషాల రన్ టైం ఉన్న అవతార్ ది వే ఆఫ్ వాటర్ కంటే ఎక్కువ నిడివి ఉంటుందని జేమ్స్ కెమెరూన్ ధృవీకరించారు. దీన్ని బట్టి ఇది ఖచ్చితంగా 3.5 గంటల నిడివితో వస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. 3వ భాగాన్ని పొడిగించాలనే నిర్ణయం క్రియేటర్ల సమాలోచనల కారణంగా జరిగిందని పేర్కొన్నారు. అవతార్ 2 ప్రథమార్థంలో కనెక్ట్ చేసే కొన్ని అంశాలకు సంబంధించి మాకు చాలా గొప్ప ఆలోచనను జత చేశాం. నిడివి పెరగటానికి కారణం ఇదేనని కెమెరూన్ తెలిపారు. నిడివి ఎక్కువ ఉన్నా సినిమా స్లోగా సాగదు. సినిమా బుల్లెట్ రైల్ లాగా కదులుతుంది. కానీ పాత్రలకు తగినంత స్పేస్ కావాలి. అందుకే పార్ట్ 3 నిజానికి రెండో భాగం కంటే కొంచెం పొడవుగా ఉంటుంది అని అన్నారు. ఆహా సబ్స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోమ్ టౌన్. మన ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాత్మ, సాయిరామ్, అనిరుద్, జ్యోతి కీలక పాత్రలు నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోమ్ టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతుంది. తాజాగా హోమ్ టౌన్ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు. ఇంకా ఇంటర్నెట్ విస్తృతంగా అందుబాటులో లేని 2000 సంవత్సరంలో ఓ అందమైన గ్రామం నేపథ్యంలో ఈ సిరీస్ కథ సాగుతుంది. హోమ్ టౌన్ టీజర్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటుంది. ఇంటర్నెట్ మొదలైన ఎర్లీ డేస్ లో సోషల్ మీడియా అంటే తెలియక ముగ్గురు విద్యార్థులు చేసిన ఫన్ నవ్వించింది. స్కూల్ లైఫ్ లో విద్యార్థులు చేసే సరదా పనులు, అప్పుడే మొదలయ్యే ప్రేమలు వంటి అంశాలతో ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా హోమ్ టౌన్ టీజర్ ఉంది. ఈ వెబ్ సిరీస్ ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఈ సిరీస్ కు సినిమాటోగ్రాఫర్ గా దేవ్దీప్ గాంధీ కుండు పంచేగా సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. మలయాళ ప్రేక్షకులకు థ్రిల్ ను పంచిన చిత్రం రేఖా చిత్రం. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్, మమ్ముటి, మనోజ్ కే జయన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు. జనవరి 9న కేరళలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 9 కోట్లతో నిర్మిస్తే ఫుల్ రన్ లో 55 కోట్లు రాబట్టింది. తాజాగా సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ మరో ఓటీటీలోనూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఆహాలో మార్చి 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటి నిధి అగర్వాల్. టాలీవుడ్ స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ల సరసన భారీ ప్రాజెక్టులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజసాబ్లో తన పాత్ర గురించి వివరించారు. అలాగే పవన్ తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇండస్ట్రీకి రావడం కోసమే మోడలింగ్ రంగంలోకి వెళ్లారు. సినీ నేపథ్యం లేకపోవడంతో మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీకి వచ్చాను. ప్రస్తుతం టాలీవుడ్ లో చేస్తున్న 2 భారీ ప్రాజెక్టులే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రానుంది. ఈ సినిమా కోసం నేను 2.5 నెలలు గుర్రపు స్వారీ నేర్చుకున్నాను. భరతనాట్యం, కథక్లోనూ శిక్షణ తీసుకున్నాను. పవన్ తో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం. ఆయన గొప్ప మేధావి, సాహిత్యంపై పట్టుంది. ఆయన ధైర్యాన్ని అభినందించాలి. డిప్యూటీ సీఎం కాకముందు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన ఎన్నికల సమయంలో బిజీగా ఉండటంతో కొన్ని రోజులు చిత్రీకరణ వాయిదా వేశాం. డిప్యూటీ సీఎం అయ్యాక మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నారు. అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్నారు. కొంచెం కూడా మార్పు లేదు అని అన్నారు. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ నటుడు బాబీ సింహ సోమవారం తన మ్యాథ్స్ టీచర్ నర్ర రాంబాబుని గౌరవపూర్వకంగా కృష్ణా జిల్లా మోపిదేవిలో కలిశారు. ఆయన్ను కలిసిన తర్వాత బాబీ సింహ ఎమోషనల్ గా స్పందించారు. అమ్మా నాన్నల తర్వాత మనం పూజించేది గురువులనే. నాకు అలాంటి గురువు నర్రా రాంబాబు గారు.
ఆయన మాకు పాటలతో పాటు లైఫ్లో ఎలా నడుచుకోవాలో కూడా నేర్పించారు. ఆయన నేర్పిన క్రమశిక్షణ వల్లే నా జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది. 29 సంవత్సరాల తర్వాత ఆయన్ను కలిసి మాట్లాడి తన యోగక్షేమాలు కనుక్కున్నారు. ఆయన్ను కలిసిన తర్వాత వ్యక్తిగతంగా నేను ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యానో మీ అందరితో పంచుకోవాలని అనిపించింది అని చెప్పారు. భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా అవార్డ్స్ వేడుక రాజస్థాన్లోని జైపూర్లో ఘనంగా ముగిసింది. జైపూర్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 8వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుక ఆదివారంతో ముగిసింది. మొదట డిజిటల్ అవార్డ్స్ను ప్రకటించిన నిర్వాహకులు ఆదివారం రాత్రి చలనచిత్ర అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్ సంచలనం సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ కథ ఇలా ఏకంగా 10 కేటగిరీస్ లో అవార్డులు గెలుచుకుని సత్తా చాటింది. బూల్ బులయ్యా 3కి ఉత్తమ నటుడిగా కార్తిక్ ఆర్యన్ అవార్డు సొంతం చేసుకున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.